ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని 6వ ప్రకరణము సీతా స్వయంవరము 17వ రోజు. దశరథ మహారాజు ఇంత చమత్కారముతో తీయని మాటలతో హృదయములు కరుగునట్లు మాట్లాడుట చేత జనకుడు పట్టలేని ఆనందముతో ఉప్పొంగిపోయిను. అంతా రామలక్ష్మణులు విశ్వామిత్రులతో వచ్చి తండ్రికి వశిష్ఠ వామదేవాది మహర్షులకు నమస్కరించిరి. దశరథుడు కన్నులు కాయలు కాచినట్లు ఇరువురు పుత్రులను దగ్గరకు తీసుకుని శిరసులను ముద్దాడి భుజములపై చేతులు వేసుకుని వక్షస్థలమునకు తనివి తీరా బిగించుకుని పడుచున్న ఆనందమును చేరిన బ్రాహ్మణులు మంత్రులు చూచి దశరథునికి గల పుత్రవాత్సల్యమునకు తన్మయులైరి ఆశ్చర్యపడిరి. దశరథ మహారాజు పుత్రులతో ముచ్చటలాడుచు అయోధ్య వదిలినది లగాయితూ విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ విశేషములు తదుపరి మిథిలాపురికి విచ్చేసిన వివరములు రామలక్ష్మణులు చెప్పుచుండా వశిష్ఠ వామదేవాది మహర్షులతో భరత శత్రుఘ్న సమంతాదులతో కూడి దశరథుడు అత్యంత ఆనందముతో వినుచు ఆ రాత్రి గడిపెను. ఇటు జనక మహారాజు వివాహ ప్రయత్నములలో నిమగ్నుడైనాడు. తెల్లవారినది. జనక మహారాజు తమ ప్రధాన పురోహితుడైన శతానందుణ్ణి రప్పించి వివాహ సంబంధమైన విషయమును కొంత ఆలోచించవలెనని వినయముతో ప్రార్థించినాడు. అంత శతానందుడు, మహారాజా, నేడే యజ్ఞము పూర్తి అయినది. 2-3 దినములలో ముహూర్తములు మంచివిగానే ఉన్నవి. తాము అనుమతించిన నేను వివరింతునని తెలుపగానే జనక మహారాజు చేతులు కట్టి, స్వామి, నిన్నటి రాత్రి దశరథ మహారాజు అనుజ్ఞ పొందగలిగితిని. ఇది నా భాగ్యము. అయితే నా అనుంగ తమ్ముడైన కుశధ్వజుడు ఇక్కడ లేడు. మన యజ్ఞమునకు సంబంధించిన సామాగ్రులు తగిన రీతులు అందించుటలో అతి శ్రమ పడెను. అతను లేక ఈ మంగళకార్యమును చేయుటకు నా మనసు ఒప్పుకున్నది. ఈ వేడుకలలో అతను కూడాను భాగము వహించవలసి ఉన్నది. కాన నా తమ్ముని రప్పించుటకు తగిన ఏర్పాట్లు చేసి తిని అతను వచ్చిన తదుపరి లగ్నము నిర్ణయించుట మంచిది అని ప్రార్థింపగానే శతానందుడు మంచిది మంచిది అమితానందము అని వెళ్ళిపోయాను. జనకుడు 4 వైపులా దూతలను పంపి అతి శీఘ్రముగా తన తమ్ముని తోడ్కొని రమ్మనెను. అతి వేగముతో పయనించు గుర్రములపై అనుకొన్న కాలము కంటే అతి శీఘ్రముగా సాంకాస్య పట్టణము చేరుకొనిరి. కుశధ్వజ మహారాజునకు మిథిలాపుర వృత్తాంతమంతయు వివరముగా తెలియచెప్పిరి. అంత కుశధ్వజుడు పట్టరాని ఆనందముతో సపరివారముగా కానుకలను కావలసినన్ని రథముపై ఉంచుకుని రాత్రికి రాత్రి బయలుదేరి మిథిలాపురము చేరుకొనిరి. నిమిషంలో లెక్కించుతున్న జనకుడు తన తమ్ముని చూడగానే అతన్ని కౌగిలించుకుని ఆనందించెను. కుశధ్వజుడు అన్నగారికి నమస్కరించి తదుపరి శతానందునకు నమస్కరించి ఉన్నతాసనములపై ముగ్గురు కూర్చునినారు. అన్నదమ్ములు ఇరువురు అన్ని విధముల ఆలోచనలు జరిపిరి. ఒక నిర్ణయమునకు వచ్చిన తోడనే శ్రేష్ఠుడైన సుధాముని పిలిపించి, మంత్రి, నీవు వెంటనే వెళ్ళి దశరథ మహారాజు వారి మంత్రివర్గమును పురోహితులతో గురువులతో ఇంకనూ వారలకు ప్రధానములైన వారలను సగౌరవముగా ప్రార్థించి ఇక్కడికి తోడ్కొని రమ్ము అని ఆజ్ఞ చేసెను. సుధామనుడు తగిన వారలను చేర్చుకొని రథమును తీసుకుని దశరథ మహారాజు గారి విడిదికి చేరి జనక మహారాజు గారి అభిప్రాయమును దశరథ మహారాజునకు విన్నవించి వినయ విధేయతలతో వారిని ఆహ్వానించిరి. సిద్ధముగానే ఉన్న దశరథ మహారాజు గురువులతో మంత్రులతో పురోహితులతో బయలుదేరి జనక మహారాజు దర్బారు హాలుకు చేరిరి. ఒకరినొకరు తగిరీతులు వందనములు సెల్పి ఉన్నతాసనముపై కూర్చుండగానే దశరథ మహారాజు లేచి, జనక, వశిష్ఠ మహర్షి మా ఇక్ష్వాకు వంశీయుల ఇలవేల్పు, మా పరమగురువు, సమస్త విషయములకు తనే మా వక్త, మహానుభావుడు మా వంశక్రమాన్ని గురించి చెప్పగలడు అని పలికి తాను కూర్చునెను. వశిష్ఠుల వారు లేచి, రాజర్షి, సభాసదులారా, బ్రహ్మ అవ్యక్త ప్రభు, నిత్యుడు, నిర్మలుడు అట్టి బ్రహ్మదేవుడు మనసా సంకల్పించి ఈ భూలోకములో మరీచి అనే స్వరూపమును జన్మింపజేసెను. ఆ మరీచికి కాశ్యపుడు పుత్రుడుగా కలిగెను. కాశ్యపునకు సూర్యుడు,
సూర్యుని కుమారుడే మనువు. ఈ మనువునకు వైవస్వత మనువు పుట్టెను. అతనే ప్రజాపాలన మొనర్చి ప్రజాపతి అను సార్థక నామమును అందుకొనెను. అతని పరిపాలనా సమయమున అతనికి ఇక్ష్వాకుడు పుట్టెను. అయోధ్యను పాలించిన వారిలో మొదటివాడితడు. అందువలననే అయోధ్య రాజులకు ఇక్ష్వాకు వంశవారను పేరు శాశ్వతముగా నిలిచిపోయిను. ఆ ఇక్ష్వాకునకు కుక్షియుణ్ణు, కుక్షికి వికుక్షియుణ్ణు, వికుక్షికి అమిత తేజోవంతుడును శౌర్య పరాక్రమవంతుడును అయిన బాణుడు జన్మించును. అతనికి అనరణ్యుడును, అతనికి పృథువును, పృథువునకు త్రిశంకుడును, త్రిశంకునకు దుందుమారుడును, దుందుమారునకు యోనాశ్వుడును, యోనాశ్వునకు మాందాతయును, మాందాతకు సునందియును, సునందికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అనే ఇరువురు పుత్రులను పుట్టిరి. ధ్రువసంధికి మహాయశస్వి అయిన భరతుడు పుట్టెను. అతనికి అసితుడు పుట్టెను. అతడు పరిపాలన చేయుచున్న సమయమున హైహాయులు, తాళజంగులు, శశిబిందులు దండయాత్ర సలిపి అసితును ఓడించిరి. అంత అసితుడు ఇరువురు భార్యలతో హిమవత్పర్వతము చేరి అక్కడ భృగు ప్రశ్రవణము అనే ప్రదేశమున నివాసము చేసెను. అతను కొంతకాలమునకు కాలధర్మము నొందెను. అతను కాయమును వీడునప్పటికీ అతని ఇరువురు భార్యలు నవమాసములతో నుండిరి. వారు ఆ అరణ్యమున ఒంటరి జీవితములు గడపలేక చెంతనే ఉన్న భృగు మహర్షి వంశీయులైన చవన మహర్షి ఆశ్రమమును చేరిరి. అతనికి నమస్కరించి వారి బాధలను విన్నవించుకొనిరి. చవనుడు వారలపై దయదలచి, అమ్మలారా, భయపడకు, ఇది మీ గృహము. త్వరలోనే మీ గర్భమున అతి తేజోవంతుడు, బలవంతుడు, శ్రీమంతుడు అయిన శిశువు కలుగగలడని ఆశీర్వదించెను. అంత కొంతకాలమునకు పెద్ద భార్యకు కుమారుడు కలిగెను. అతనే సగరుడు. అయోధ్య రాజ్యమునకు చక్రవర్తి అయ్యెను. అతనికి అశ్వమంజుడు కలిగెను. అశ్వమంజునకు అంశుమంతుడు, అంశుమంతునకు దిలీపుడును, దిలీపునకు భగీరథుడును, భగీరథునకు కుకుస్థుడును, అతనికి రఘువును, రఘువునకు ప్రవృద్ధుడును పుట్టిరి. అతనికి సుదర్శనుడును, సుదర్శనునకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణునకు శీఘ్రమగుడును, శీఘ్రమగుడునకు మరుడును, మరునికి ప్రసుశుక్రుడును, ప్రసుశుక్రునికి నహోషుడును, అతనికి నాభాంగుడును, నాభాంగుడికి అజుడును పుట్టిరి. ఆ అజమహారాజు ప్రథమ పుత్రుడే దశరథ మహారాజు. అతని పుత్రరత్నములే శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. శివధనుసును ఎత్తి విరిచిన శ్రీరాముడు అతని జ్యేష్ఠపుత్రుడు, రాజర్షి. వారిది పరమశుద్ధ వంశము. ఈ వంశమున పుట్టిన వారందరూ తేజోవంతులు, మహాధార్మికులు, ఆధ్యాత్మిక చిత్తులు, వీరాగ్రేశ్వరులు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఈ వంశమునకు కులదీపకులు. ఇంతేకాక రాములతో పాటు ఏతించి బింబ ప్రతిబింబములుగా మెలిగిన రామలక్ష్మణులకు ఇరువురికి ఒకే సమయంలో మంగళకార్యము జరిగిన బాగుండునని మా ఉద్దేశ్యము. తమకు గల ఇరువురు బిడ్డలైన సీత, ఊర్మిళ ఈ రామలక్ష్మణులకు తగిన వారలు. ఇందులకు సంశయించక ఈ శుభకార్యమునకు తగిన నిర్ణయము గావించుడు అని వశిష్ఠుల వారు అందరినీ ఆశీర్వదించి ఆసనముపై కూర్చునెను. వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశకర్తలను గురించి చెప్పిన తరువాత జనకుడు లేచి, ఓ మహర్షి, కులీనుడు కన్యాదానము చేయి తలపెట్టినప్పుడు తన వంశమును గురించి చెప్పుకొనవలసి ఉన్నది కదా. మా వంశమును గురించి నేనే స్వయముగా తెలుపతలచితిని. ఇది నాకు పరమానందము. మా వంశము ఇతరుల చేత వర్ణింప చేయుట నాకంత తృప్తి కాదు. ఆ వంశమునకు సంబంధించిన ఈ దేహముతోనే వర్ణించిన నా జన్మ సార్థకము కాగలదు. ఇది నా వంశీయులకు తెలుపవలసిన కృతజ్ఞతగా భావించుతున్నాను. అనుజ్ఞ దయచేయుడు అని ప్రార్థించును. వశిష్ఠుల వారు అనుజ్ఞ ఇచ్చుటతోడనే, బ్రహ్మర్షి, గురువర్యులారా, దశరథ మహారాజా, పూర్వము నిమి అను చక్రవర్తి పరమ ధార్మికుడై మహాబలవంతుడని ప్రసిద్ధిగాంచెను. అతనికి మిథి అను పుత్రుడు పుట్టెను. ఆ మిథియే ఈ మిథిలా నగరమును నిర్మించును. అతనే ఈ రాజ్యమునకు ప్రథమ మహారాజు. అతని పరిపాలన ప్రజాహితమును అందుకొనెను. అతనికి ఉదావనుడు పుట్టెను. ఉదావనునకు నందివర్ధనుడు, నందివర్ధనునకు సుకేతుడు, సుకేతునకు దేవరాతుడు పుట్టిరి.
దేవరాతుడు మహాబలవంతుడని ధార్మికుడని రాజర్షి అని ప్రసిద్ధికెక్కెను. ఆ దేవరాతునకు బృహద్రథునకు మహావీరుడు పుట్టిరి. మహావీరుడు నిజముగా మహావీరుడే. అతనికి సుధృతికి ధైర్యవంతుడు అయిన దృష్టకేతునకు హర్యశ్వుడు, అతనికి మరువునకు ప్రతీందకునికి కీర్తిరథునకు దేవమీఢుడు, అతనికి విభుతునికి మహేంద్రకునికి కీర్తిరాతుడు, అతనికి మహారోమునికి స్వర్ణరోమునకు హస్వరోముడు పుట్టిరి. హస్వరోముడు మహామేధావి, మహాత్ముడు, ధార్మికుడు. అతనే మా తండ్రి. అతని జ్యేష్ఠపుత్రుడనని చెప్పుకొనుటకు నేనెంతయో సంతసిల్లుచున్నాను. నేనే ఈ మిథిలా రాజ్యమును పరిపాలించుచున్నానన్నది నా పూర్వీకుల ధార్మిక ఫల విశేషమే అని చెప్పక తప్పదు. ఇట్లుండా నా తమ్ముడైన కుశధ్వజుడు దేవసమానుడు. అతన్ని నేను సోదరభావమునకు మించిన భావముతో స్నేహితుని వలె స్వాతంత్రమునిచ్చి పెంచి పెద్దవాణ్ణి చేసి తిని. కొంతకాలము జరిగిన తరువాత సాంకాస్య పట్టణమును ఏలుచున్న సుధన్వుడను రాజు మిథిలాపురమును ముట్టడించెను. నా ఇంటిలోనున్న శివధనస్సును తనకివ్వమని రాయభారము పంపెను. అందుకు నేను నిరాకరించి తిని. ఆ కారణము చేత మాకిరువురికి ఘోర యుద్ధము జరిగెను. కారణముగా నేను సుధన్వుణ్ణి హతమార్చి తిని. అప్పుడు సాంకస్య పట్టణము నా వశమగుట చేసి ఆ రాజ్యమునకు నా తమ్ముడైన కుశధ్వజుణ్ణి రాజుగా చేసి తిని. ఆ పట్టణము ఇక్షుమతి నదీ తీరమున శోభాయమానముగా నున్నది. అది దూరమునకు పుష్పక విమానము వలె కనిపించును. నా తమ్ముడు ధార్మికుడు. అతనిప్పుడు సాంకస్య పట్టణమును పాలించుచున్నాడు. అతనినిప్పుడు ఈ వేడుకల్లో పాల్గొను నిమిత్తము రప్పించి తిని. బ్రహ్మర్షి తాము నా ఇరువురు కుమార్తెలను రామలక్ష్మణులకిచ్చి వివాహము చేయమని ఆజ్ఞాపించితిరి. చాలా సంతోషము. సీత దేవకన్యక, ఆమె వీర్యశుల్క. ఆమెను రామచంద్రునికి ఇచ్చి వివాహము చేయుటకు నిర్ణయం అయినది. నా రెండవ బిడ్డ ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహము చేయుటకు తమ ఆజ్ఞను శిరసావహించి తిని. కానీ మరొక విషయమును మనవి చేయనించి తిని. అదేమనా, దశరథ మహారాజా ఈనాడు మాఘా నక్షత్రము. రామలక్ష్మణులకు వివాహము జరుపుటకు తమరు నాందికి సిద్ధము కావలను. తమకు 4 పుత్రరత్నములు ఒకే అనుగ్రహముచే కలిగిన వారొకట చేత మిగిలిన 2 అవివాహితులయుండుట వారలకు కొంత అసంతృప్తి కలిగించినట్టులగును. కాన ఎల్లుండి ఉత్తరా పల్గొని నక్షత్రములో మిగిలిన భరత శత్రుఘ్నులకు నా తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవి శృతకీర్తులను ఇచ్చి వివాహము జరపవచ్చును. అనుజ్ఞ దయచేయుడని జనకుడు కోరగనే సభాజనులు శుభం అని కరతాళములు మిన్నుముట్టగొట్టిరి. జనక మహారాజు అందించిన సలహాను పురస్కరించుకుని భరత శత్రుఘ్నుల వివాహముల గూర్చి వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్రాదులు కొంత దీర్ఘముగా ఆలోచించి దశరథును ఒప్పించి జనక మహారాజుతో ఈ విధముగా తెలిపిరి. రాజా, ఇక్ష్వాకు విదేహ వంశాలు 2 ఎవరునూ ఊహించలేనంతటి పవిత్రమైనవి. ఈ 2 వంశముల గొప్పతనాన్ని ఎవరు ఇంత అంత అని వర్ణించలేరు. ఈ 2 వంశములకు సరిసమానమైన వంశములు ఈ జగత్తున ఎందునూ లేవనియే నా భావము. ఈ 2 వంశముల వారికి వివాహ రూపమైన ధర్మ సంబంధము ఏర్పడుచున్నది. ఇది ఎంతయో సమంజసముగాను, వైభవముగాను, ఘనముగాను, పవిత్రముగాను ఉన్నది. ఇంతియే కాక వధూవరులు సరిసమానమైన రూపలావణ్యములు. ఓ జనక మహారాజా, మీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మజ్ఞుడు. ఆయన కూడాను దశరథ మహారాజుతో సంబంధము చేయుట ఉచితము, పరమానందము. అతని బిడ్డలైన మాండవి సుతకీర్తులను మేము భరత శత్రుఘ్నులకు చేసుకొనుటకు సంసిద్ధులము. ఈ 2 వంశములు వియ్యమునంది చుట్టిరకముతో కట్టుబడి పోవలననియే మా కోరిక అని వశిష్ఠ, విశ్వామిత్రాదులు చెప్పిన సమాధానమునకు జనక మహారాజు కుశధ్వజుడు అమితానందముతో
మహర్షులకు నమస్కరించిరి. మా పుణ్యము కొలది మా ఇరువురి అన్నదమ్ములకు ఇక్ష్వాకులతో సంబంధము చేయవలెనని మహర్షులకు సంకల్పము కలుగుట సామాన్య విషయము కాదు. జన్మాంతర పుణ్య విశేషముతోడు కాకున్నను మహర్షులకు సంకల్పములు కలగవు. తమ ఆజ్ఞలను మేమిరువురము శిరసావహింతుము అని కృతజ్ఞతాపూర్వకముగా తెలుపగానే వశిష్ఠుల వారు లేచి తిరిగి ఎల్లుండి అను వాయిదాలు వేయక రేపే మంచి ముహూర్తము కనుక నలుగురు అన్నదమ్ములకు ఒకే పరి వివాహము చేయుట చాలా మంచిది అని సలహా ఇచ్చెను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.